మనలో చాలామందికి ఐపీఎల్ అంటే ఇష్టం కదా. అయితే ఐపీఎల్కి అంతంత మనీ ఎక్కడి నుండి ఏ రకంగా వస్తున్నాయో మీకు తెలుసా? అలానే మన ఐపీఎల్లో అదర్ కంట్రీ నుండి టాప్ ప్లేయర్స్ కూడా వచ్చి ఐపీఎల్ని ఆడతారు. కానీ మన ప్లేయర్స్ మాత్రం అదర్ కంట్రీ ప్రీమియర్ లీగ్స్ మాత్రం ఆడరు. అదెందుకో మీకు తెలుసా? మన ఐపీఎల్లో ఇన్ని కంట్రీస్ ప్లేయర్స్ ఆడతారే కానీ పాకిస్తాన్ ప్లేయర్స్ని మాత్రం ఎందుకు బ్యాన్ చేసిందో మీకు తెలుసా? ఇవాళ ఈ వీడియోలో ఇవన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకుందాం రండి. టాపిక్ నెంబర్ 1, ఐపీఎల్కి అంతంత మనీ ఎక్కడి నుండి ఏ రకంగా వస్తున్నాయి? అసలు ఐపీఎల్ని కండక్ట్ చేసేది బీసీసీఐ. ఈ బీసీసీఐకి చాలా రకాలుగా డబ్బులు వస్తాయి. అందులో మెయిన్గా బ్రాడ్కాస్టింగ్ రైట్స్. ఐపీఎల్ని టెలికాస్ట్ చేయడానికి స్టార్ స్పోర్ట్స్ బీసీసీఐకి 16,347 crores పే చేసి ఐపీఎల్ రైట్స్ని 2018 నుండి 2022 వరకు కొనింది. నెక్స్ట్ డిజిటల్ రైట్స్ని హాట్స్టార్కి 1,443 crores 5 years అగ్రిమెంట్గా సెల్ చేసింది. నెక్స్ట్ టైటిల్ స్పాన్సర్షిప్. వివో కంపెనీ 440 crores పే చేసి 2016 నుండి 2020 వరకు ఐపీఎల్ టైటిల్కి స్పాన్సర్గా ఉంటే, టాటా కంపెనీ ఏమో 2,500 crores పే చేసి 2024 నుండి 2028 వరకు టైటిల్ స్పాన్సర్గా ఉంది. అలానే కో స్పాన్సర్షిప్గా పెప్సీ, టాటా మోటార్స్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్స్. స్టేడియంస్లో ఫ్లోర్ లైన్స్ మీద, స్కోర్ బోర్డ్స్ మీద ఇలా బ్రాండ్స్ని అడ్వర్టైజ్ చేసి ఈ రకంగా కూడా బీసీసీఐ ఐపీఎల్ నుండి సంపాదిస్తుంది. ఫ్రాంచైజ్ ఫీజు, లైసెన్సు, డిజిటల్ రెవెన్యూ, టికెట్ సేల్స్ ఇలా అన్ని రకాలుగా ఇయర్లీ 9,000 crores రెవెన్యూ జనరేట్ చేస్తుంది బీసీసీఐ. ప్రపంచంలో ఉన్న అన్ని ప్రీమియర్ లీగ్స్ కంటే ఐపీఎల్లే టాప్ లీగ్గా ఉంది. ఇంకా ఐపీఎల్ టీమ్ ఓనర్స్ కూడా జెర్సీస్ మీద, హ్యాట్స్ మీద కంపెనీ లోగోస్ వేసి అడ్వర్టైజ్మెంట్స్ నుండి కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు. అదే కాకుండా బీసీసీఐ కూడా డిజిటల్ రైట్ షేర్ ప్రాఫిట్ ఇస్తుంది ఓనర్స్కి. ఇలా ఒక్క ఐపీఎల్ నుండి బీసీసీఐ, ప్లేయర్స్, టీమ్ ఓనర్స్, స్టేడియం స్టాఫ్ అందరూ ప్రాఫిట్ సంపాదిస్తున్నారు, ఒక్క ఆడియన్స్ తప్ప. టాపిక్ నెంబర్ 2, మన ఐపీఎల్లో అదర్ కంట్రీ నుండి మంచి మంచి ప్లేయర్స్ వచ్చి ఐపీఎల్ని ఆడతారు కానీ మన ప్లేయర్స్ మాత్రం అదర్ కంట్రీ ప్రీమియర్ లీగ్స్ ఆడరు. అది ఎందుకంటే దానికి కారణం మన ప్లేయర్స్ క్రేజ్. ఐపీఎల్ లీగే వరల్డ్ వైడ్ లీగ్స్ అన్నిటిలో టాప్ లీగ్ అని మనందరికీ తెలిసిందే. అయితే బీసీసీఐ పెట్టిన రూల్ ప్రకారం అదర్ కంట్రీ ప్లేయర్స్ మన ఐపీఎల్ ఆడొచ్చు కానీ మన ప్లేయర్స్ అదర్ కంట్రీ లీగ్స్ ఆడకూడదు. ఎందుకంటే అలా ఆడితే ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పడిపోతుంది. వేరే లీగ్కి క్రేజ్ పెరిగి ఐపీఎల్కి ఆడియన్స్ తగ్గిపోతారు. దీనివల్ల స్పాన్సర్షిప్, అడ్వర్టైజ్మెంట్స్ డిమాండ్ పడిపోయి రెవెన్యూ కూడా పడిపోతుంది. అంతేకాకుండా ఇంకో రీజన్ కూడా ఉంది. మన ప్లేయర్స్ అదర్ కంట్రీ లీగ్స్, ఐసీసీ మ్యాచెస్, సిరీస్, ఐపీఎల్ ఇన్ని ఆడాలంటే మన ప్లేయర్స్కి చాలా కష్టం కదా, అనవసరంగా స్ట్రెస్ ఫీల్ అవుతారు. అందుకే బీసీసీఐ ఈ రూల్ పెట్టింది. అయితే బీసీసీఐ పర్మిషన్ లేకుండా ఏ ప్లేయర్ అయినా అదర్ కంట్రీ లీగ్స్ ఆడితే బీసీసీఐ ఆ ప్లేయర్ని బీసీసీఐ క్రికెట్ నుండి బ్యాన్ చేస్తుంది. బీసీసీఐ టోర్నమెంట్లో తప్ప ఏ టోర్నమెంట్లో ఆడాలి అన్నా బీసీసీఐ పర్మిషన్ తప్పకుండా ఉండాల్సిందే. కానీ రిటైర్ అయిన ప్లేయర్స్ మాత్రం, అంటే సచిన్ టెండూల్కర్, గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ లాంటి రిటైర్ అయిన ప్లేయర్స్ మాత్రం వేరే కంట్రీ లీగ్స్ ఆడొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. టాపిక్ నెంబర్ 3, మన ఐపీఎల్లో ఇన్ని కంట్రీస్ నుండి ప్లేయర్స్ వచ్చి ఐపీఎల్ని ఆడతారు కానీ పాకిస్తాన్ ప్లేయర్స్ని మాత్రమే ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా? అది తెలియాలంటే 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఇయర్కి వెళ్ళాలి. 2008లో ఐపీఎల్ చాలా గ్రాండ్గా స్టార్ట్ చేశారు. ఆ ఇయర్లో చాలా కంట్రీస్ నుండి పెద్ద పెద్ద ప్లేయర్స్ ఐపీఎల్ ఆడడానికి వచ్చారు. అలాగే పాకిస్తాన్ నుండి కూడా కొంతమంది ప్లేయర్స్ ఐపీఎల్ ఆడడానికి వచ్చారు. షోయబ్ అఖ్తర్, షోయబ్ మాలిక్, షహీద్ అఫ్రిది ఇలా 8 members పాకిస్తాన్ ప్లేయర్స్ ఐపీఎల్ ఆడడానికి వచ్చారు. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ మీద విన్ అవ్వడంతో ఐపీఎల్ కంప్లీట్ అయింది. అదే ఇయర్ November 26న పాకిస్తాన్ మన ఇండియాలో ఉన్న ముంబై మీద అటాక్ చేసింది. ఈ అటాక్లో చాలామంది వాళ్ళ జీవితాలని కోల్పోయారు. ఆ న్యూస్ ప్రపంచమంతా స్ప్రెడ్ అయిపోయి ఇండియా, పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ నడిచింది. ఆ అటాక్ వల్ల బీసీసీఐ మీద కూడా పాకిస్తాన్ ప్లేయర్స్ని బ్యాన్ చేయాలి అని చాలా ప్రెజర్ పడింది. అందుకే బీసీసీఐ పాకిస్తాన్ ప్లేయర్స్ని ఐపీఎల్లో బ్యాన్ చేస్తున్నామని అనౌన్స్ చేసింది. అందుకే పాకిస్తాన్ ప్లేయర్స్ ఓన్లీ 1 ఐపీఎల్ సీజనే ఆడారు.